హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ వ్లాగ్స్. నేను ఈరోజు చింతకాయ తొక్కు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. అండ్ మనం చింతకాయ పచ్చడి చేసుకునేటప్పుడు దాంట్లో ఒక చింతకాయ తొక్కు వేసుకుంటాం కదా, సో ఆ చింతకాయ తొక్కు నేను చూపిస్తానండి. ముందుగా మనం చింతకాయలను తీసుకొని వీటిని నేను వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా ఇలా తుడుచుకున్నానండి. తుడుచుకొని బాగా ఆరనివ్వాలి. సో ఆరిన తర్వాత వీటిని దంచుకోవాలి. కొంచెం వాటర్గా ఉంటే చింతకాయతో త్వరగా పాడవుతుంది. సో ఈ చింతకాయని ఇప్పుడు రోట్లో వేసుకుంటున్నాము. కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలండి, లేకపోతే కొంచెం కింద పడిపోతుంటాయి. సో మేము కొంచెమే వేసుకున్నాము. మా పెద్దమ్మ వీటికి ఉండేటువంటి పీచులు కూడా తీసేస్తుంది. సో చూడటానికి మా పెద్దమ్మ అలా ఉంది, కానీ బాగా కష్టపడిద్దండి, బాగా దంచుతుంది కూడా. చింతకాయ పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరండి. వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి, నెయ్యి, ఎంత బాగుంటుందో తినటానికి. నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో చింతకాయలు లైట్గా మెరిగిపోతున్నాయి కూడా. నేను మా పెద్దమ్మకి హెల్ప్ చేస్తున్నాను, వాటిని లోపలికి నెట్టుతున్నాను. ఇప్పుడు చిన్నగా పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చింతకాయ తొక్కు అన్నము కొంచెం నెయ్యి వేసి కలిపి పెడుతూ ఉంటారు. 6 months అలా ఉండే పిల్లలకి చాలా బాగా తింటారండి ఇది. మా పెద్దమ్మ బాగా దంచేస్తుంది వీటిని. మా ఇంటి దగ్గర ఉండే ముసలవ్వ కూడా మా పెద్దమ్మకు బాగా హెల్ప్ చేస్తుంది వాటిని లోపలికి నెట్టేయటంలో. సో చింతకాయ తొక్కు లైట్గా మెదిగిపోతుందండి. ఈ చింతకాయ తొక్కు ఇప్పుడు ఫస్ట్ టైం దంచుకుంటాం కదా, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకోసారి దంచుకోవాలండి. 20 days తర్వాత దంచుకోవాలి. అప్పటికి కొంచెం ఇది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పుల్లో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి దంచుకొని పెట్టుకోవాలి. బాగా మెదిగిపోతుంది చింతకాయ తొక్కు. చింతకాయ తొక్కు ఇది బాగా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వగరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ చింతకాయ తొక్కును వాడరు, ఒక 20 days తర్వాత వాడతారండి. ఇవి పచ్చిమిరపకాయలు, చింతకాయ తొక్కు వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టము అలాగా. మా పెద్దమ్మ కొంచెం ఉప్పు వేసేసింది, కొంచెం సరిపోలేదు అనుకుంటా. ఉప్పు వేయటం వల్ల ఎక్కువ జిగురు వచ్చిద్దండి చింతకాయ తొక్కుకి. ఇది బాగా మెదిగిపోయింది. దీన్ని మేము తీసి పక్కన పెట్టుకుంటున్నాము. దీని తర్వాత కూడా ఎలా ఇంకొక వాయి దంచుకుంటాము, అది కూడా చూసేయండి. జాడీలో పెట్టుకుంటున్నాము. దీని మీద కూడా కొంచెం ఇలా ఉప్పు చల్లుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేయటమే. ఇది మగ్గిన తర్వాత చింతకాయ తొక్కు కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది, అది కూడా నేను చూపిస్తాను. ఈరోజు మా ఫ్రెండ్స్ చింతకాయలు తింటూ కబుర్లు చెప్తారంటండి.
వీళ్ళు వీడియో తీస్తున్నా అంటే అసలు వాళ్ళ ఫేస్ చూపించరు, అసలు మాట్లాడరు. ఫోటో తీస్తున్నా అని చెప్పాను, అందుకే ఫోటో తీస్తున్నా అనేసరికి పోజులు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారో చూడండి, పోజులు పడి పడి మరీ దిగుతున్నారు. వీళ్ళు ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత స్కూల్ ఓపెన్ చేశారు కదా, సో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళారు. ఏమేమి నేర్చుకున్నారు ఇవన్నీ చెప్తారంట. అసలు ఫోటో దిగటానికి కొట్టుకుంటున్నారండి. అందరు బాగా చింతకాయలు లాగిస్తున్నారు కూడా. వీళ్ళు ఏం చెప్తారో మీరు కూడా చూడండి. నీ పేరేంటి చెప్పు. అవునా, ఏం పేరు అని చెప్పినా, ఏం పేరు అంటే నా పేరు దీప్తి, వాడి పేరు సురేంద్ర. సురేంద్రనా? వాళ్ళ పేరు నువ్వు ఏ క్లాసు సిరి? రాజు. నువ్వు థర్డ్ క్లాసా? వీడు మరి శ్రీజ వాళ్ళ అన్న సెకండ్ క్లాసా? ఏంటివి? చింతకాయ పాపం ఒకటి శ్రీజాకి తీసుకో. అది ఇచ్చేది తీసుకో శ్రీజ. శ్రీజ తను ఇచ్చింది తీసుకో. సరే, ఏందాక ఇచ్చిందంటే ఇవ్వమ్మ పాపం లేవు ఇచ్చేసే. మాట్లాడతాడు. అవునా? శ్రీజ శ్రీజ ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళారు కదా, ఏం నేర్చుకుని వచ్చిండ్రు? ఎన్ని నేర్చుకున్నారు? ఎన్ని? రెండు నేర్చుకున్నారా? ఎందుకంటే రెండే నేర్చుకున్నారు? ఎందుకంటే రెండే నేర్చుకున్నారు? మూడు నేర్చుకోవచ్చు కదా. చెప్పు. అంతోళ్ళు ఉంటారా? మీ స్కూల్లో మీకు ఫ్రెండ్స్ అయ్యారా? తను ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? అవ్వ అంతమందేనా? ఇంకా తక్కువ మంది లేరు? 10 మంది ఉన్నారా? నువ్వు శ్రీజ నిన్న మీ అమ్మ ఫోన్ గురించి ఏదో చెప్పావే, ఏం చెప్పావు? మీ అమ్మ ఫోన్ ఎవరు తీసుకున్నారక్క, నాకు ఇవ్వట్లేదు అన్నావు. ఎవరు ఎవరు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఇంకా తెచ్చిలా? అవునా? నిజంగా తెచ్చిలా? తను నీ డ్రెస్ ఈరోజు చాలా బాగుంది. తను కలరు నీది కూడా సూపర్. కలర్లు అయితే చాలా బాగున్నాయి. డ్రెస్సులు కుట్టడం కూడా బాగా కుట్టింది అక్క. తను మీ పిన్ని కుట్టిందా? ఎవరమ్మా? ఓ, ఇద్దరికి కుట్టిందా? సిరి, నువ్వు ఏం పోగొట్టినావు? మీ అమ్మ ఏదో పోగొట్టినావు అనింది శ్రీజ. ఏం పోగొట్టినావు నువ్వు? మీ అమ్మ గుద్దుద్ది అయితే ఈరోజు. ఎక్కడ పోయింది? అవునా? తన పేరు ఏం పేరు? మధునా? నీ పేరు మధునా? ఏంటి ఆ సాంగ్? ఏంటి తను ఆ సాంగ్? ఎక్కడ నేర్చుకున్నారు అది? అక్కడెక్కడ?
ఒంగోలులోనా డాన్స్ ఏ మరి డాన్స్ నీకు రాదా వచ్చుగా కొట్టుకుంటున్నారేంటి ఇంకా మేము ఏం వీడియోస్ చేస్తే బాగుంటుందో మీరు మాకు చెప్పాలి అనుకుంటే మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతటితో నా వీడియోస్ని ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.